హాయ్ గైస్. నిన్న బ్లూ టీమ్‌కి మాత్రమే ఎమోషనల్ టాస్క్ అనేది పెట్టడం జరిగింది. ఎమోషనల్ టాస్క్ అనంటే గేమ్ ఆడిర్రు. అలా గేమ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇంటి నుండి వచ్చినటువంటి లెటర్స్ కానీ, ఆడియో కాల్స్ గానీ, తర్వాత ఫోటోస్ గానీ ఇయ్యడం జరిగింది. ఆ విధంగా బ్లూ టీమ్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వచ్చేసి బ్లాక్ టీమ్ టాస్క్ ఆడడం జరుగుతది. బ్లాక్ టీమ్‌లో వచ్చేసి ఫ్లోరా గారు, శ్రీజ గారు, తర్వాత వచ్చేసి రీతు. వీళ్ళు వీళ్ళు వరకే గేమ్. ఆ గేమ్‌లో ఫ్లోరా ఇచ్చి పడేసిందనుకోవాలి. ఫ్లోరా గారు సూపర్‌గా, డూపర్‌గా ఆట ఆడడం జరిగింది. బాస్కెట్ బాల్ గేమ్ అని లాగానే ఒక బాల్ గేమ్ ఆడింది. ఆ గేమ్ బుట్టలో ఎవరిదైతే బాల్ ఉంటదో వాళ్ళు విన్ అనుకుంటా. ఆ గేమ్‌లో తను చూపించినటువంటి పెర్ఫార్మన్స్ అసలుకు ఫ్లోరా గారికి ఓట్లేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను ఈరోజు. చాలా పెర్ఫార్మన్స్ సూపర్ గట్టిగా పోటీ ఇచ్చింది. వాళ్ళకి ఇద్దరిని ఇచ్చి పడేసిందని అని తెలుస్తుంది. అదే విధంగా ఈరోజు ఇంకా కొంచెం ఓటింగ్ ప్రాసెస్‌లలో ఇంకా కొంచెం ఓటింగ్ ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు గూడా ఫ్లోరా గారికి పుష్కలంగా కనబడుతున్నాయి. ఈరోజు మనం చూడబోతున్న ఫ్లోరా గారి గేమ్ అనేది ఎలా ఉంటదని చూడబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ తర్వాత రెడ్ టీమ్ గూడా ఒక గేమ్ పెట్టడం జరుగుతది. దాని తర్వాత మనకు బయట నుంచెల్లి అంటే మన అగ్ని పరీక్షల షోలో విన్ అయినటువంటి కంటెస్టెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురు హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళ మధ్య గేమ్ గూడా చూడబోతున్నాము. అదే జరగబోతుంది. ఈరోజు మాస్క్ మ్యాన్ చూస్తుంటే అసలు ఏంది ఈ మాస్క్ మ్యాన్ ఇగ మారడా? మాస్క్ మ్యాన్ మారడా? అని అనిపిస్తుంది. ఈయన మాస్క్ ఏం మాస్క్ పెట్టుకొని ఆడుతున్నాడో ఏంటిదో తెలీదు. ఒక్కో అపరిచితుడిని అమ్మమ్మ గూడా అంటారు, అబ్బమ్మ గూడా అంటారు కదా! అట్లా తయారయ్యిండు. ఎందుకంటే గడ్జి పెట్టుకున్నాడంటే, సంజన గారి మీద గడ్జి పెట్టుకొని, బాటిల్ ఆడెందుకు పెట్టినవు? బాటిల్ ఈడ పెట్టవు. ఇదేంది, అదేంది అని చెప్పి ప్రతి దాంట్లో ఎలిపెట్టినట్టుగా, ప్రతి దాంట్లో ఇరిటేషన్ తెప్పించినట్టుగా, ప్రతి దాంట్లో గొడవలు పెట్టుకునే విధంగానే మాట్లాడుతున్నాడు. పాపం సంజన గారి మీద ఒక్క నిమిషం గూడా అతనికి కోపం తగ్గే విధంగా లేదు. కోపంతోనే ఎప్పుడు అరవడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు గూడా హౌస్‌లో గొడవ జరుగుతుంది. ఫుడ్డు వచ్చేసి వీళ్ళు ఓనర్స్ అన్నప్పుడు వాళ్ళు టెనెంట్స్ అన్నప్పుడు వంటలు వండేవాళ్ళు ఖచ్చితంగా వంటలు వండుకుంటూ ఉండాలి. వాళ్ళు వంటలు వండి నలుగురే ఉన్నారు కాబట్టి వంటలు వండేటోళ్ళు ఇబ్బందయితుందని చెప్పేసి కూరగారిని పెట్టినప్పుడు గూడా ఆడ గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ ప్రాసెస్ ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పెద్దగానే గొడవ జరిగింది. ఆ గొడవ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మాస్క్ మ్యాన్ మారకపోతే మాత్రం కష్టమే. టాప్ 5 ఉంటాడనుకున్నా గానీ, ఇలానే బిహేవ్ చేస్తే మాత్రం టాప్ 5 ఉండడు. ఎందుకో తెలీదు. అతను ఇంకా బయట నుంచి వచ్చిన ఇన్‌పుట్స్ గాని, నాగార్జున గారు ఇచ్చిన ఇన్‌పుట్స్ గాని తీసుకునేలా లేడు. అతను ఏ టైంలో ఎలా మారుతుండో గూడా అర్థం కావట్లేదు నాకు. అసలు అతను చూసినప్పుడు ఒక్కోసారి అరే! మారిండు ఇగ మాస్క్ మ్యాన్ సెట్ అయిండ్రా అనుకునే టైంకి మళ్ళీ రివర్స్ గేర్ ఏస్తున్నాడు. ఇలా ఏస్తే కష్టమే. మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరున్నా గూడా మరిగ అతన్ని టాప్ 5 తీసుకుపోవాలనుకున్న వాళ్ళైతే ఓట్లేసుకుంటారు. ఈ రోజైతే ఆయన గూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు. ఏదో ఫుల్‌గా ఓట్లయితే పడతలేవు. 13% కంటే ఎక్కువ ఓట్లు పడతలేవు. అతను కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. మీరు ఆలోచించుకొని ఓట్లేసుకోండి. ఇది ప్రాసెస్. నెక్స్ట్ నేను ఏదైనా అప్‌డేట్ వచ్చిందంటే వెంటనే ఇంకో వీడియో చేసి పెడతాను. ప్లీజ్ దయచేసి నా ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. హాయ్ గైస్.